కేంద్ర ప్రభుత్వ పథకాల పనులు గడువులోగా పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, 15వ ఆర్థిక సంఘం, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, పీఎం శ్రీ, పీఎం కుసుమ్, జాతీయ రహదారులు తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో కలిసి నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అమృత్ 2 కింద చేపట్టిన తాగునీటి సరఫరా పనులను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని సూచించారు. గత దిశ సమావేశంలో పెండింగ్ పనులు జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదని అన్నారు. ఇకపై ప్రతి సమావేశంలో ప్రాజెక్టు వారీగా భౌతిక, ఆర్థిక పురోగతి వ్యయ వివరాలను సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ అమృత్ 2 పథకం కింద జగిత్యాల 38.60 కోట్లు, కొట్లలో 41.50 కోట్లు, మెట్పల్లిలో 19.40 కోట్లు, రాయకల్లో 15.20 కోట్లు, ధర్మపురిలో 23 కోట్ల వ్యయంతో తాగునీటి సరఫరా పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, సుమారు 165 కిలోమీటర్ల పైప్ లైన్, గృహ నీటి కనెక్షన్ల పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వం గడువును డిసెంబర్ 26 వరకు పొడిగించిందని, అప్పటిలోగా అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దిశ కమిటీ సభ్యులు ఏ భిక్యానాయక్, పాత రమేష్, వడ్డపల్లి శ్రీనివాస్, ఎర్ర లక్ష్మి, డిఆర్డిఓ రఘువరన్, జిల్లా పరిషత్ సిఇఓ గౌతమ్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది, 4 ట్యాంకులు ఉంటే 4 ట్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి ట్యాంకుకి ప్రోగ్రెస్ ఏంటి, టెండర్ ఎప్పుడు కాల్ఫాల్ చేసింది, ఎవరికి వచ్చింది, ఏ ట్యాంక్ కంప్లీట్ చేయాలి అంటే చెప్పండి. మీరు చెప్పింది నేను చదువుతామంటే దీని మీటింగ్ ఎందుకు అందరూ అయిపోయింది కదా. ప్రతి ప్రాజెక్ట్ యొక్క చరిత్ర మొత్తం చెప్పండి, రామాయణం మొత్తం చెప్పండి. కోరుట్లో సార్ మన కోరుట్లో 41.5 కిలోమీటర్లు శాంక్షన్ అమౌంట్ సార్. అది దాంట్లో మనకు ఒక స్ట్రక్చర్ ఉంది సార్, 600 కేజీ సార్. 18 కోర్లో కూడా మనకు 38 కిలోమీటర్లు ఉంది సార్. సప్లై 26.645 సార్. లేడు 24 సార్. 50 సార్, 2850. ఒక 520 వరకు కంప్లీట్ ఉంది సార్. సార్ మెట్పల్లి మొత్తం మనకు 2760 ఉన్నాయి సార్. అందులో 600 వరకు 22% ఫోకస్ సార్. రాయికల్ మనకు 15.2 crores సార్. రాయికల్లో కొద్దిగా లేటర్ స్టార్ట్ అయింది సార్. మనకు ల్యాండ్ ఇష్యూ ఉంది. అందులో ఒక 600 కేజీ సార్. 20 మీటర్ స్టేజింగ్ ఉంది సార్. అది పీసీసీ వేసింది సార్. స్టార్టింగ్లో ఉంది 5%. 250 కేజీ క్లియర్ వాటర్ సంపో ఒక డ్రాఫ్ట్ కంప్లీట్ అయింది సార్. 30%. పైప్ లైన్ 22.77 కిలోమీటర్స్ సార్. సప్లైడ్ 19.41 అయింది. లేడ్ 13 ఉంది సార్. 58% ఫోకస్ ఉంది సార్. అవర్ ఉన్నాయి సార్. ఒక 470. ధర్మపురి 23 కోట్ల సార్ శాంక్షన్ కాస్ట్. 2 ట్యాంకులు ఉన్నాయి సార్. 700 కేజీలు ఒకటి మాతాసు సప్లై, 600 కేజీలు నియర్ మార్కెట్ సార్. ఫస్ట్ ట్యాంకు సెకండ్ బ్రేక్ ఉంది సార్. 20% ఫోకస్. తర్వాత 600 కేజీలు ఒకటి 40% ఫోకస్. ఎక్స్పెండిచర్ మొత్తం మనకు 137.37కు మనకు ఎక్స్పెండిచర్ 36 crores వరకు ఎక్స్పెండిచర్ సార్. కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లి, రాయకల్ 20 రోజుల కింద మీరు జూన్ 27కి కంప్లీషన్ డేట్ ఇచ్చారు. అంటే అప్పుడు అగ్రిమెంట్ అదే ఉంది సార్. అగ్రిమెంట్ ఉంది కానీ అది ఇచ్చాం సార్. అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది సార్. 6 month ఎక్స్టెన్షన్ అంటే అగ్రిమెంట్ పీరియడ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రోగ్రెస్ చూస్తే కేవలం ఒక పైప్ లైన్ విషయానికి వస్తే నాట్ ఈవెన్ 30%. కానీ వాళ్ళేమో 26% మనం టెండర్ ప్రాసెస్ అనేది ఆన్గోయింగ్ ఈ వీక్లో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. మిగతా 6 months వచ్చేసి టెక్నికల్ పిహెచ్ వరంగల్లో యూఐడి ఎస్బీఐ వచ్చేసి మనకి 5 crores 48 అడిషనల్ ప్రొక్యూర్మెంట్ వచ్చింది సార్. అది టెండర్ ప్రాసెస్కి వెళ్తున్నాం. అలాగే ఆస్పిరేషనల్ ప్రాజెక్ట్ 20 lakhsది మనకి 45% వరకు కంప్లీట్ అయిపోయింది. అట్లాగే 5, 6, 7, 8 వార్డులోకి 2 కోట్లు, 9, 10, 11, 12 వార్డులోకి 202 కోట్లు,
13, 14, 15 వార్డులు 2 కోట్లు, 17, 18, 19, 20, 21 వార్డులలో 2 కోట్లు, 22, 23, 24 వార్డులలో 2 కోట్లు అని చెప్పినారు సార్. సార్ ఎక్కడ కూడా ఏ వార్డుకు ఎంత అమౌంట్ పెడుతున్నారు, ఆ వార్డులో ఏ పార్టీ చేపడుతున్నారు, ఆ పని విలువ ఎంత, ఎక్కడి నుంచి ఏ స్థానం నుంచి ఏ స్థానం వరకు చేపడుతున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఎక్కడ కూడా లేదు సార్. మున్సిపల్ టైంలో కౌన్సిలర్స్ లేరు, ఏ పార్టీ కౌన్సిల్ కూడా లేదు. ఇండిపెండెంట్ గా తీసుకొని మన వర్క్స్ మేనేజర్స్ మీద పంపించి మీద యాక్సెప్ట్ అయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యాయి. మున్సిపల్ వార్డులు మెంబర్లు అందరూ వచ్చారు. There are n number of programs, funds flow from central government or state government. అది ఇంప్లిమెంట్ చేసి ప్రజల అందుబాటులో ఎంత తొందరగా వస్తే మీ ఎఫిషియన్సీ, మీకు మంచి పేరు, గుడ్విల్ వస్తుంది. పార్టీ నాయకులు ప్రెషర్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకసారి ఉంటా జవాబు ఇస్తే ఇంకోసారి ఫోన్ చేయండి. సార్, దిస్ ఈస్ బియాండ్ అవర్ లిమిట్, ఐ కెనాట్ డూ దిస్. ఏం కాదండి, ఒక ఆఫీసర్ మీద టార్గెట్ చేస్తాడు, బంచ్ ఆఫ్ ఆఫీసర్ మీద ఎవరు టార్గెట్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ షుడ్ బి సర్వ్. డోంట్ వర్క్ అండర్ ప్రెషర్. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి జవాబు ఇవ్వండి. I have known officers, such officers. ఏం చేయలేరు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నారు కూడా ఏం చేయలేరు. బియాండ్ అ పాయింట్. దిస్ ఈజ్ అన్ని డాట్స్ కనెక్ట్ అయితేనే పని అవుతుంది. దయచేసి ప్రెషర్లోకి రాకుండా, ఇప్పుడు నేను ఎప్పుడైనా నన్ను మీరు ఇనాగ్రల్ పిలుస్తారు, నేను రాలేను, పోస్ట్పోన్ చేయమని చెప్పినా ఎప్పుడన్నా? ఫలానోడు పార్టీ వాడు ఉన్నాడు, అక్కడ వర్క్ ఇవ్వద్దని చెప్పిందా? వేరే పార్టీ ఉన్నాడు వర్క్ ఇవ్వద్దని చెప్పిందా? బిల్ పేమెంట్స్ ఇన్వాల్వ్ అయిందా ఎప్పుడన్నా? డోంట్ నీడ్ నాట్ వర్క్ అండర్ ప్రెషర్. అంతగానో ప్రెషర్ వస్తే కాల్ మీ, ఐ విల్ టేక్ హూఎవర్ దట్ ఇస్ టు టాస్క్, ఐ విల్ ఎక్స్పోజ్ ఇట్. Let the work not get affected. I'll set my RDO also. But once and for all, only a 36 sectors లో ఎస్పెషల్లీ ఒక 4-5 హౌసెస్ సంబంధించి నాలా రేట్ ఇచ్చారని చెప్పి మీరు చెప్తున్నారు. నాకు ఆల్రెడీ కమర్షియల్ సెక్టర్ ఆర్డీఓ చెప్తున్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ కమ్ టు కామన్ గ్రౌండ్. ఒకవేళ కొద్ది తగ్గినా కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఆర్బిట్రేషన్. బట్ ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లోజ్ అయిపోతే, మనకి అవార్డ్ డిస్పర్స్ అయిపోతే, వన్ వెటరన్ కాంట్రాక్టర్ కమ్స్, విల్ బి రెడీ టు హ్యాండ్ ఓవర్ దట్. దేర్ ఇస్ సమ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆర్డీఓ. But the single award 3 times now submit some 3 times you different so it came back. It shouldn't happen. Please do that, come on a common ground. And I told the same to RDO also. It's you close it once and for all. Okay. Thank you. So for so many small villages, we have given bypasses here. But we have done knowingly, unknowingly some injustice to the Armour, sir. So that has to have a bypass towards Armour, Nizamabad. So that is not done, sir. I have tried my best during DPR, but that could not be done, sir. So I request the Honorable MP, sir, at least to have a bypass as a COS to the project. We can have bypass, sir. So if you can put some efforts, we will have it. Otherwise, the injustice is done to the Armour, sir. It's a very big town. Our traffic will go inside and it will go nowhere, sir. So my personal appeal, sir. Noted. You are the boss of the district. You have 10 acres, give 10 acres. That is one time investment. Kendra Vidyalaya. You will have staff quarters. Tomorrow some new subjects come. Your enrollment will be more. Don't. You have a bright future. You are very young. You have a dignity for your position. You 10 acres proposed and I am going to write to Chief Minister today. I am aware yesterday Cabinet has cleared 5 acres. If we need 10 acres, we will again get to the roads. It has to be 10 acres. I am writing to CM.
It has to be revised quickly before it goes to a planning stage. ఆడపడ్డ జాగా ఉంది, ఇచ్చేయండి. జగిత్యాలు రాసిచ్చారా మీరు అంతా నాయకులకి? ఇవే ఇచ్చారా? అన్ని జిల్లాలు కేంద్రీయ విద్యాలయాలకు 10 ఎకరాలు ఇస్తుంటే 5 ఎందుకు ఇస్తున్నారు మీ జిల్లా? Now also from 1st July to 30th July, 12th edition of Operation Muslim will be conducted. Already as per the guidelines, 2 teams for the entire district has been formulated. 5 members in each team, headed by a sub-inspector rank officer, and 1 woman constitute compulsory mandatory as per the guidelines. So 2 teams have been constituted, sir. We were just meeting with all the 9 departments: labor department, medical, education, and district welfare department, along with police. All the departments are working hand in hand with each other. Target this time, sir, in January, total 37 children were rescued. Major sites were construction site, big sites and hoteling industries. This time we are focusing on maximizing the number of children to be rescued. Target this time is 100% registration of FIRs. As per the guidance from the government, basically all the children below 13 years of age. This time the government has made a point to complete rehabilitation of all the below age children. So any child below 13 years of age, he will be compulsory mandatory sent to child care institutions. The purpose behind this is key. What we are observing in the previous year's trends is repeated child, they are being rescued handed over to their parents. After 6 months, they are again being found in the same earning places. To avoid this kind of instances in future, they will be the children below 13 years of age or for children with no proper guidance. They will be forwarded to child care institutions, and focus will be on enrollment in education institutions. So periodic monitoring of the rehabilitation will also be done to provide their relapses into the laborers. కొంత 70 కేసెస్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని మిగతా కేసెస్ కూడా ఫాసిలిటీస్ ఏంటంటే కూడా చేయడానికి వచ్చేసినటువంటి గౌరవ నిజామాబాద్ ఎంపీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా అధికారులకి, అదేవిధంగా దిశా కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు పేరు పేరున ధన్యవాదాలు.